ఇతర అధికారులు ఈరోజు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ఔత్సాహికులందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే ప్రకటించింది. గౌరవ ముఖ్యమంత్రి అంతకుముందు విశాఖపట్నం ఏజెన్సీ డ్రగ్స్ అనేది ఎక్కువ గంజాయి సాగు చేసేవారు. అటువంటిది శాటిలైట్ ఇమేజరీ, అదేవిధంగా శాటిలైట్ మ్యాప్స్. We have to live in this society, and if we can see the condition of the other countries who have fallen into this trap. They are going to the worst phases. The productivity has come down, the productivity of youth. In this country, what we have is, we have the youth, and age profile is on our side. So if we allow our youth to fall into this trap, then we will leave behind. కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అనుమానం వస్తే మీరు ఫోన్ తీసుకుని 197 సమాచారం ఉంటుంది. 1972 రాష్ట్ర వ్యాప్తంగా ఈగలు ప్రారంభించిన తర్వాత కాల్ సెంటర్ పెట్టడం జరిగింది.